హాయ్ హలో నమస్తే. విశాఖపట్నం డేటా సెంటర్కి సంబంధించినటువంటి కాంట్రవర్సీ గొడవ రన్ అవుతూ ఉంది. గొడవ ఏమి లేదు, చర్చ జరుగుతుంది. విశాఖపట్నం డేటా సెంటర్ వస్తుందంట. గూగుల్ అతి పెద్ద 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వస్తుంది. దానివల్ల 1,00,000 మంది ఉద్యోగాలు వస్తాయని చెప్పి పాపం ఇంజనీరింగ్ పిల్లలు, కాలేజీల పిల్లలు, చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు ఉద్యోగాలు వస్తాయట. విశాఖపట్నంలో నుంచి ఇప్పటి నుంచే ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఫోన్ చేసి సార్ డేటా సెంటర్లో ఉద్యోగాలు వస్తాయంట, రేపు రాగానే మాకు కొద్దిగా రికమెండేషన్ చేయండి అని ఇప్పుడే పాపం ఎమ్మెల్యేలు, ఎంపీలకి ఫోన్లు చేస్తున్నారంట. నాకు ఉద్యోగం ఇప్పించండి సార్ అని. పాపం పిల్లలకి ఫండమెంటల్ ఫ్యాక్ట్ తెలియదు అనుకుంటా. ఫ్యాక్ట్ ఇప్పుడు నేను మీకు చెప్తాను, దీని ఫ్యాక్ట్ అంత ఏంది అనేది. దీనికి 2 ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్, నెంబర్ 1, ఇట్ ఈజ్ గూగుల్ డేటా సెంటర్ ఎలియాస్ అదానీ గూగుల్ డేటా సెంటర్. అదానీ గ్రూప్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు కలిసి చేస్తున్నటువంటి డేటా సెంటర్. మరి దీంట్లో గూగుల్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారా, అదానీ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారంటే అదానీ వాళ్ళు ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారు. దీంట్లో ఎలాగో చెప్తా వినండి. ఈ అదానీ గ్రూపు ఈ యొక్క డేటా సెంటర్కి వాళ్ళ యొక్క రోల్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్ అన్నారు. అదానీ గ్రూపు గూగుల్ వాళ్ళతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్ ఈ ప్రాజెక్టుకి సంబంధించి. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అంటే పార్ట్నర్ అంటే వాళ్ళు కంపెనీ ఆపరేషన్ మొదలు పెట్టబోయే వరకు అదానీ బాధ్యత తీసుకొని బిల్డింగ్లు కట్టడం, ఎక్విప్మెంట్స్ చేయటము, టవర్లు కట్టడము, అక్కడ కావలసినటువంటి ఆ వాటర్ అవన్నీ అవసరం అనమాట. దానికి ఒక విద్యుత్ కంపెనీ ఎలా రన్ అవుతుందో అవన్నీ కూడా చేసే బాధ్యత అదానికి ఇచ్చారు. అదన్నీ అయిపోయిన తర్వాత అంటే బేల్దారి మేస్తారు అనమాట. ఇప్పుడు అదానీ ఒక బేల్దారి మేస్త్రికి ఒక కాంట్రాక్ట్ ఇస్తావు. ఇదిగో నువ్వు ఇల్లు మొత్తం కట్టు, 2 నెలలు టైం ఇస్తాను, నీకు ఎంత కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, నువ్వు కట్టిన తర్వాత నేను వచ్చి దాంట్లో కాపురం చేస్తా. ఇప్పుడు అలానే అదానీ ఏమో కట్టే పని అయితే దాంట్లో గూగుల్ వచ్చి కాపురం చేస్తుంది. అది సింపుల్గా చెప్పాలంటే. ఈయన బేల్దారి మేస్త్రి, ఆయన ఓనర్ గూగుల్ ఆయన. ఓకే, ఇప్పుడు ఎవరు ఉద్యోగాలు ఎక్కువ ఇస్తారు? ఇల్లు కట్టుకునేవాడు ఒక 4 ఉంటారు ఇంట్లో. కానీ అది కడతానికి ఒక 200-300 మంది పనిచేస్తారు కదా, కూలీలు, లేబర్లు, తాపీ మేస్త్రి వాళ్ళు, నీళ్ళు పోసేవాడు, ట్రక్ వాడు, వాళ్ళందరూ పనిచేస్తారు కదా. వాళ్ళు ఒక 200 మంది ఉంటారు. దాన్ని లెక్క పెట్టుకొని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే 1,88,000 ఉద్యోగాలు ఇవ్వబోతున్నాము ఈ డేటా సెంటర్ ద్వారా అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అని దాంట్లో ఒక మాట అన్నారు, కన్స్ట్రక్షన్ ఫేజ్లోనే మేము ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి, కన్స్ట్రక్షన్ ఫేజ్లో ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వబోతున్నామని. అంటే ఏంటి అర్థం? మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు తాపీ మేస్త్రులు, కూలి పని చేసే వాళ్ళు మొత్తం కూడా ఎంతవరకు ఉండిద్ది, వాళ్ళకి ఎన్ని రోజులు ఉండిద్ది? ఇప్పుడు నేను ఇల్లు కడుతున్నాను, నేను ఒక తాపీ మేస్త్రిని పిలిపించి ఇదిగో నువ్వు నాకు ఇల్లు కట్టి ఇదిగో ఒక 10 లక్షలు ఇస్తున్నానని చెప్తాను. అతను ఒక వారం రోజులు కష్టపడి ఇల్లు కట్టి నాకు ఇస్తాను. ఆ వారం తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి. నా ఇల్లు అయిపోయింది, వాళ్ళ జీతం వాళ్ళకి ఇచ్చేసిన వెళ్ళిపోయారు. తర్వాత ఇప్పుడు దానికి వాళ్ళకి ఉద్యోగం ఇవ్వటం అంటారా, లేకపోతే ఏమంటారు? వాళ్ళని ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటం అంటారా? టెంపరీగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయటమే కదా. ఇప్పుడు ఇది గూగుల్ అదానీ గూగుల్ దాంట్లో కూడా టెంపరీ ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు 1,00,000 మందికి. ఎందుకు? అక్కడ 1,00,000 కోట్ల అదానీ ప్రాజెక్ట్ కట్టాలి కదా, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కట్టాలి. ఈ జాబ్స్ డ్యూరింగ్ కన్స్ట్రక్షన్ చేయడానికి అక్కడ అవసరం అన్నమాట. ఇక్కడ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే అదానీ అనే అతను ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్. చంద్రబాబు నాయుడు గారు 1,88,000 మంది ఉద్యోగాలు ఇస్తున్నాం అన్నారు. అది కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిద్ది అన్నారు? 2026 నుంచి 2030కి డెడ్ లైన్ పెట్టారు. 2030 కంటే 26 నుంచి 30కి 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల్లో అదానీ పని ఏంటంటే అక్కడ ఈ యొక్క గూగుల్ డేటా సెంటర్ కట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఈ 4 సంవత్సరాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి వ్యక్తులు 1,88,000 మంది. అంటే ఇప్పుడు ఈ 1,88,000 మందిని అదానీ రిక్రూట్ చేస్తాడా అనే ఒక పెద్ద డౌట్ మీకు. ఈ 1,88,000 మంది పర్లేదులే, 4 సంవత్సరాలని ఉద్యోగం వచ్చింది మనకి. 1,88,000 మంది రిక్రూట్ చేస్తారట అదానీ డెవలప్ చేయడానికి, నాకు ఉద్యోగాలు వస్తాయని పాపం కాలేజీలో పిల్లలు ఈ సోషల్ మీడియాలో, ట్విట్టర్లో వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే 2024లో అదానీ గ్రూప్ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా 11 పెద్ద కంపెనీలు ఉన్నాయి అదానీ గ్రూప్ కింద. ఆ పోర్టుల కన్స్ట్రక్షన్ అని ఇవన్నీ రకరకాల ప్రాజెక్టులు ఉన్నాయి అన్నమాట అతనికి. ఈ యొక్క ప్రాజెక్టులు 11 డైవర్సిఫైడ్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 11 డైవర్సిఫైడ్ ప్రాజెక్టుల్లో దేశవ్యాప్తంగా
అతను రిక్రూట్ చేసింది 1047 అంటే 2024లో. అదాని గ్రూప్ వాళ్ళు కొత్త వాళ్ళకి ఉద్యోగం ఇచ్చింది 1047. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? ఆంధ్రప్రదేశ్ దేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. 30 అంటే ఒక రాష్ట్రానికి 100 మంది ఇస్తే ఒక 300 మంది అనుకోండి. ఇక్కడ 1000 అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రానికి 300 ఉద్యోగాలు ఇచ్చాడు అనుకోండి ఆయన యావరేజ్ మీద. ఏది 11 ప్రాజెక్టులకి 300 అయితే ఒక ప్రాజెక్టుకి ఆయన ఎంత ఉద్యోగం ఇచ్చుంటాడు? ఒక ప్రాజెక్టుకి ఒక 50 మంది 60 మందిని కొత్త వాళ్ళని తీసుకున్నాడు 2024లో. అంటే అర్థం అదానీ గ్రూప్ ఈజ్ నాట్ రిక్రూటింగ్ న్యూ క్యాండిడేట్స్. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా కడతారు సార్ అంటే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఎంప్లాయీస్నే ఆ గుజరాత్ ప్రాజెక్టులో పనిచేసేవాడు, అక్కడ పనిచేసేవాడు, ఇక్కడ పనిచేసేవాడిని పంపించి ఇక్కడ ప్రాజెక్ట్ కట్టిస్తారు స్కిల్డ్ ఎంప్లాయీస్ మొత్తాన్ని, అంతే తప్ప మిమ్మల్నిగా రిక్రూట్ చేయరు అదాని వాళ్ళు. 2024లోనే దేశవ్యాప్తంగా 11 పెద్ద కంపెనీలకు కలిపి రిక్రూట్ చేసిన 1000 మందిని కొత్త వాళ్ళు అదాని గ్రూప్. ఓకే, దే స్టాప్ రిక్రూటింగ్ న్యూ పీపుల్. మరి ఈ 1,88,000 మంది ఎక్కడ సార్ అని అంటే ఈ 1,88,000 మంది ఎవరు? వీళ్ళు అన్స్కిల్డ్ లేబర్ అంటారు. ఈ అన్స్కిల్డ్ లేబర్ ఆయన పని ఏంది? పెద్ద బిల్డింగ్ కట్టడం అదాని పని. అదాని పని ఎవరు? ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు, లేదంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చి బిల్డింగ్ కడతారు. ఎవరు కట్టేది? తాపీ మేస్త్రులు, కూలి పని చేసేవాళ్ళు, అడ్డాల్లో నిలబడేవాళ్ళు, వాళ్ళకైతే బిల్డింగ్లు కడతారు. వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు టెంపరీగా ఒక 4 సంవత్సరాల పాటు బిల్డింగ్ కడటానికి కూలి పని వాళ్ళకి పని దొరికిద్ది, బేల్దారు మేస్త్రులకి వాళ్ళందరికీ. మరి పిల్లలు స్టూడెంట్స్ మొత్తం డేటా సెంటర్ వస్తుంది నాకు ఉద్యోగం వచ్చింది అనుకున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మీకు ఉద్యోగము కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఉద్యోగం వచ్చింది ఇంజనీర్లకి ఎంతమందికి? 100 నుంచి 200 మంది వస్తాయి. మీకు కావాల్సిన 100 నుంచి 200 మంది మాత్రమే. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి అవసరమయ్యేది మొత్తం కూడా 1,88,000 కూలోళ్ళు, అడ్డ మీద నిలబడ్డ వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 1,88,000 డైరెక్టర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అని చెప్పి ఒక పేరు తగిలిస్తారు, దానికి తగిలిచ్చి చేస్తున్నారు అనమాట. అది యాక్చువల్ ఫండమెంటల్గా. సరే, ఇప్పుడు ఈ డేటా అసలు ఇది మన భారతదేశానికి ఎందుకు వచ్చింది సార్? ఇది అమెరికా వాడు కంపెనీ వాడు అమెరికా తర్వాత అన్ని వేల కోట్ల రూపాయలు ఒక డెవలపింగ్ నేషన్కి ఎందుకు పట్టుకొస్తున్నారు? ఇన్ని డెవలప్డ్ కంట్రీస్ ఉంటాయంటే దానికి ఒక చరిత్ర ఉంది. డెవలపింగ్ నేషన్స్ మొత్తం ఈ ప్రాజెక్ట్ మాకు వద్దన్నారు. ఎందుకు? ఇది చూడండి, ఒక్కొక్క కంపెనీ చూడండి. ఇక్కడ కొన్ని దేశాలు పేర్లు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది 1.3% గ్లోబల్ డిమాండ్ 2022లో ఎలక్ట్రిసిటీ, మ్యాసివ్ ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుంది దీనికి. అందుకని చెప్పేసి చాలా కంపెనీలు మాకు వద్దన్నారు, కంట్రీలు వద్దన్నారు. ఇప్పుడు ఐర్లాండ్ ఉంది. ఐర్లాండ్ అనేవాడు 18% వాడి దేశం మొత్తం మీద అయిన ఖర్చు, ఎలక్ట్రిసిటీ ఖర్చు ఐర్లాండ్ దేశానికి దేశం మొత్తం మీద అయిన ఖర్చు 18% కేవలం డేటా సెంటర్ ఖర్చు చేసిందట. ఓరేమ్మ, దేశం మొత్తం మీద అయిన ఎలక్ట్రిసిటీ ఎంత ఖర్చు అయితే దాంట్లో 20% అప్రాక్సిమేట్గా ఈ డేటా సెంటరే మింగేసిందట కరెంట్ మొత్తాన్ని. అందుకని దండం పెట్టాడు ఐర్లాండ్ వాడు, నాకు వద్దు స్వామి ఇది అని వాళ్ళు గొడవ చేశారు. నెదర్లాండ్స్ వాళ్ళు బ్యాన్ చేశారు హైపర్ స్కేల్ ప్రాజెక్ట్, 70 మెగావాట్ కంటే ఎక్కువ ఉన్న ఏ ప్రాజెక్ట్ కూడా మా దేశానికి వద్దని చెప్పి నెదర్లాండ్స్ బ్యాన్ చేశాడు. ఆమ్స్టర్డామ్ 2019లో మారటోరియం అనేదాన్ని డేటా సెంటర్ కౌంట్ అనేది 189 నుంచి 2023కు 187కి పడిపోయింది. అంటే 2 డేటా సెంటర్లు మూసేశాడు. కొత్త తర్వాత సంగతి ఉన్నాయి, 2 మూసేశాడు ఆమ్స్టర్డామ్లో. ఇది నార్థరన్ వర్జీనియా అమెరికాలో. అసలు ఇది అమెరికా కంపెనీ గూగుల్ అనేది. అమెరికా కంపెనీ వాడు వచ్చి ఇండియాలో ఎందుకు పెడతానంటే వాడు అమెరికా వాడు నార్థరన్ వర్జీనియాలో ట్రై చేస్తాం, దండం పెట్టండి మీకు వద్దు నాకు వద్దు అన్నాడు. ఇది వరల్డ్స్ లార్జెస్ట్ డేటా సెంటర్ హబ్ అక్కడే ఉంది. ఎక్కడ? నార్థరన్ వర్జీనియాలో. అక్కడ పవర్ షార్టేజ్ వచ్చిందట, ప్రాజెక్టులు డిలే అవుతున్నాయి, మాకు వద్దు అన్నాడు. అట్లాంటిలో పెడదానికి ట్రై చేశారు. అట్లాంటి వాళ్ళు 2024లో బ్యాన్ చేశారు, ఇది ఇట్లాంటి ప్రాజెక్టులు మా దగ్గర తీసుకురావద్దని. 2020 అట్లాంటాలో సింగపూర్ వాళ్ళకి తీసుకెళ్లారు. సింగపూర్లో ట్రై చేస్తే వాళ్ళక్కడేంటి అన్స్టేబుల్ పవర్ యూజు, పోస్ట్ లిఫ్ట్, ఇవన్నీ కూడా 16-20 సార్లు అప్లికేషన్ పెడితే మొత్తం రిజెక్ట్ చేశారు సింగపూర్ గవర్నమెంట్. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఇప్పుడు మాకు వద్దని.
డూబ్లిన్లో ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ అనేది ఒక ట్రై చేస్తే ఇదే గూగుల్ వాళ్ళు డూబ్లిన్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఇన్సఫిషియంట్ రెన్యూబుల్ ఎనర్జీ అండ్ గ్రిడ్ ఓవర్లోడ్ అని పేరు చెప్పి రిజెక్ట్ చేశారు. డచ్ ప్రాజెక్ట్ ప్రారంభం చేస్తే క్యాన్సిల్ చేశారు. 200 మెగావాట్ డచ్ ప్రాజెక్ట్ వాజ్ క్యాన్సిల్డ్. అక్కడ ఎందుకు లోకల్ పొలిటీషియన్స్ అపోజ్ చేశారట, మీకు వద్దు ఇది ఈ ప్రాజెక్ట్ వల్ల మాకు నష్టం అని చెప్పి. యూరోపియన్ యూనియన్ వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళు ఒక రిపోర్ట్ తీసుకురండి, దానికి ఎంత వాటర్ ఖర్చు అయ్యింది, ఎంత కరెంట్ ఖర్చు అయ్యింది, ఎంత వేస్ట్ హీట్ అవసరమైంది మొత్తం తీసుకొని వస్తేనే మేము సాటిస్ఫై ఇస్తామని యూరోపియన్ యూనియన్ చెప్పిందట. అదంతా వర్క్ చేసుకోవటం ఎందుకని గూగుల్ వాళ్ళకి దాన్ని పెండింగ్లో పెట్టారు. తర్వాత వర్జీనియాలో ట్రై చేశారు. వర్జీనియాలో చేస్తే అక్కడ నాయిస్ ఎక్కువ అవుతుంది, విజువల్ బ్లైట్ వస్తుంది, ఫాజిల్ ఫ్యూయల్ రిలయన్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయని చెప్పి అక్కడ లోకల్ ప్రజలు గొడవ చేశారు. ఎందుకు పెద్ద సౌండ్లు వస్తున్నాయి, ఇదంతా ఏదో విజువల్ బ్రైట్ ఇదంతా వస్తున్నాయి మాకు వద్దని. చైనా దగ్గరికి వెళ్తే 449 డేటా సెంటర్లు చైనాలో పెట్టారు ఇప్పటికీ. కానీ అవన్నీ ఖాళీగా ఉన్నాయండి, ఎందుకంటే డిమాండ్ లేదట. ఒక డేటా సెంటర్ కడతాడు, దానికి డిమాండ్ రావాలి కదా. డేటా సెంటర్ అంటే క్రౌడ్లో వాళ్ళు డేటాను స్టోర్ చేసుకోవాలి, దానికి ఒక కస్టమర్ ఉండాలి, ఒక కంపెనీ ఒకటి రావాలి. ఇది కూడా నా డేటా ఎక్కువైపోయింది, నేను ఎక్కువగా హార్డ్ డిస్క్ సరిపోవట్లేదు, నీ క్లౌడ్ స్టోరేజ్ పెట్టుకుంటాను అని నీ దగ్గర కస్టమర్ రావాలి. ఆ కస్టమర్ ఎవరు రాలేదట. చైనా వాడి దగ్గర 449 డేటా సెంటర్లు ఖాళీగా కూర్చున్నాయట చైనాలో. ఇక్కడ యూకేలో 2024 హెర్ట్ఫోర్డ్షైర్ ప్రాజెక్ట్ 15 ఫుట్బాల్ ఫీల్డ్స్ 50 సైజ్ ఆఫ్ ది 15 ఫుట్బాల్ ఫీల్డ్ అంత పెద్ద ప్రాజెక్ట్ అంటే రిజెక్ట్ చేశారు యూకేలో. యుఎస్ అట్లాంటా 2024లో ఇది ఇట్లాంటి ఇవన్నీ కూడా ఇన్ని దేశాల్లో ఉన్న అడ్వాన్స్డ్ కంట్రీస్ మొత్తం కూడా ఈ డేటా సెంటర్ వల్ల దానికి కావాల్సిన ప్రాజెక్టు వాటరు ఇవన్నీ కూడా ఇది తలకాయ నొప్పి లాగుంది, మాకు వద్దంటే భారతదేశానికి పట్టుకొచ్చేస్తున్నారు దాన్ని. ఇప్పుడు సరే నేను దాన్ని వద్దంటలా, మీరు కట్టద్దు ఇండియాలో మనం వద్దంటలే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ గొడవ ఏంటి, కరెంట్ ఎక్కువ అవుతుంది, నీళ్ళు ఎక్కువ అవుతాయి, ఆ సౌండ్లు వస్తాయి. మాకు ఆ ప్రాబ్లం లేదు, మాకు కరెంట్ ఎక్కువ ఉంది, వాటర్ ఎక్కువ ఉన్నాయి, సౌండ్ కూడా మేము ఎక్కడో ఊర్లకు దూరంగా కడతామని ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు అనుకుని పర్లేదు మాకు ఆ సమస్య లేదని కడితే ప్రాబ్లం ఏం లేదు, దిస్ నో ప్రాబ్లం. బట్ మీరు టెక్నికల్గా చెబుతున్నది ఇన్ని రిజెక్ట్ చేసిన తర్వాత అది మన దగ్గరికి వచ్చింది అని చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ డేటా సెంటర్లు అనేవి అది ఇప్పుడు మీకు చెప్పింది నేను. ఓకే, అల్టిమేట్గా సరే ఈ డేటా సెంటర్ సంగతి అనేది మనం మర్చిపోదాం, అయిపోయింది డేటా సెంటర్ సంగతి. అది ఎందుకు మన భారతదేశానికి వచ్చింది, దానివల్ల ఏం ఉద్యోగాలు వస్తాయి చెప్పాను. ఓకే, వచ్చే ఉద్యోగాలు మొత్తం కూడా అన్స్కిల్డ్ లేబరే, అన్ని రోడ్ల మీద నిలబడేటువంటి ఎంత బేల్దారోళ్ళు వాళ్ళకి కూలోళ్ళకి ఒక 3 సంవత్సరాలు ఉద్యోగం దొరికిద్ది బిల్డింగ్ కట్టేంత వరకు. ఆ తర్వాత 200 మంది ఉద్యోగాలు వాళ్ళకి అవసరం అవుతారు. ఆ 200 మంది కూడా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో కూడా తెలీదు. పోనీ ఇంజనీర్లు, సివిల్ ఇంజనీర్లు కూడా అదాని గ్రూప్ వాళ్ళు వేరే ప్రాజెక్ట్ నుంచి తెచ్చుకుంటారు తప్ప మీకేం ఉద్యోగాలు ఇవ్వరు. వాళ్ళు ఎక్కడ గ్రోత్ ట్రెండ్ చెప్తుంది అది. ఓకే, కాబట్టి ఇంక డేటా సెంటర్ మర్చిపోతాం, అదాని గురించి మాట్లాడదు.